మనం గవర్నమెంట్ ఫామ్ అయ్యి కేవలం నెల రోజులు కావట్లేదు. ముఖ్యంగా జనసేన నేతలకి అదేవిధంగా టీడీపీ నేతలకైతే అంతర్గత పోరు నడుస్తుందంట. ముఖ్య నాయకులు అని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే లోకేష్ కానీ, లేకపోతే మిగతా ఎమ్మెల్యేల మధ్య అంతర్గత పోరు నడుస్తుందంట. అంటే చీలిపోయే అవకాశం ఉందంటారా కూటమి రాబోయే రోజుల్లో? ఏమంటే మీకు ఎవరన్నా సుఖంగా ఉంటే చూడడం ఇష్టం ఉండదా? ఆ, మీకు ఎవరండి ఇలాంటి వార్తలు చెప్తారు? అసలు ఎవరు చెప్పారు? అసలు ఎవరన్నారు? అంటే సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు బాగా వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వాళ్ళు వైసీపీ వాళ్ళ, తెలుగుదేశం అనుకూలమైన వాళ్ళు, జనసేనకు అనుకూలమైన వాళ్ళ చూసుకోండి. అందుకని ఈ వైసీపీ చేసే ప్రచారాలు నమ్మకండి దయచేసి. వాళ్ళు ఏదో వ్యూస్ కోసం ఏదో రాస్తారు. ఇప్పుడు వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. వాళ్ళు మీకు గుర్తుంటే కనుకైతే జనసేన పవన్ కళ్యాణ్ వెళ్ళి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుందాము, ఓట్లు చీల్చద్దు అన్న రోజు నుంచి ఎలా చీల్చాలా అని చూస్తున్నారు. నిన్న ఇవాళ కాదు, 2-3 years బ్యాక్ నుంచి వాళ్ళు ట్రై చేశారు. కూటమి ఎలాగైనా దగ్గర కాకూడదు, కూటమి వస్తే మనం ఓడిపోతామని వాళ్ళకి తెలుసు. సో వాళ్ళు చేసే పని మీలాంటి వాళ్ళు చేయకండి. సోషల్ మీడియా ఐఎమ్ టాకింగ్ అబౌట్. వాక్కునేవాడు వాక్కుంటాడు, వాక్కునేవాడిని. అసలు మీకు తెలుసో లేదో పవన్ కళ్యాణ్ గురించి అసలు ఎప్పుడు లోకేష్ పట్టించుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ కి, కానీ లోకేష్ ఏం ఫీల్ అవ్వరు దాని గురించి. ఎందుకంటే అది న్యాయం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని పట్టించుకోవటం అనేది చాలా అవసరం కూడా. ఆయన ఫోటో ఈక్వల్ గా పెట్టారు, ఆయన చూసారు కదా. ఏ నాయకుడైనా చేస్తాడా? జగన్మోహన్ రెడ్డి చేస్తాడు, తండ్రి ఫోటో పెట్టనిస్తాడా? పోనీ బయటవాడి ఫోటో వద్దబ్బా. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టనిస్తాడా? తన కోసం పాప అన్ని షెల్ కంపెనీలు పెట్టించి అంత డబ్బు ఆయన క్విడ్ ప్రోకో ద్వారా తెప్పించి అన్ని వేల కోట్లు ఇచ్చిన తండ్రి ఫోటోని, తండ్రి మాటని ఆయన భరించలేడు. కానీ చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ, ఈయన 10 ఏళ్ళు కూడా లేకపోయినప్పటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అది సమన్యాయం అంటే. అలా ఇవ్వాలి కూడా, దాన్ని ఎవ్వరూ కాదంటల్లా. ఈవెన్ లోకేష్ కాదంటలేదు, ఈవెన్ ఎమ్మెల్యేలు కాదంటలేదు. ఎవరైనా ఒకళ్ళిద్దరు అంటే అది పట్టించుకోక్కర్లేదండి. ఎందుకంటే ఇప్పుడు కలిసి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు జనసేన కూడా ఇంకా బలం పుంజుకోవాలి. ఇప్పటి నుంచి మీరు కొట్లాట్లు పెట్టేసి వాళ్ళని విడదీసేసి ఇప్పుడు ఒకవేళ వాళ్ళు విడిపోయినా తెలుగుదేశానికి వచ్చిన నష్టం లేదు కదా, మీకు తెలుసు. అది 135 సీట్లు ఉన్నాయి ఇండివిజువల్ గా వాళ్ళకి. పోనీ వాగేవాడికి కూడా బుర్ర ఉండాలి. ఎవడు వాగుతున్నాడో వాడికి బుర్ర ఉండాలి. 135 సీట్లు తెలుగుదేశం పెట్టుకుని ఒకవేళ జనసేన గొడవ పెట్టుకుని వెళ్ళిపోతే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం లేదు. అవునా కాదా? ఇప్పుడు బీజేపీ వాడు వెళ్ళిపోతానంటాడా? బీజేపీకే నష్టం. కేంద్రంలోనూ నష్టమే, రాష్ట్రంలోనూ నష్టమే. ఎందుకంటే వాళ్ళకి అసలు ఇప్పుడు వచ్చిన ఓట్ షేరింగే బికాస్ ఆఫ్ తెలుగుదేశం అండ్ జనసేన వచ్చాయి. అలాంటిది ఇప్పుడు వాడు వెళ్ళిపోతానన్నాడు అనుకోండి, వాడి కర్మ వాడిది. టీడీపీకి అంత ఓట్ షేర్ వచ్చింది కారణం జనసేన అంటే కాపులు ఎక్కువ ఓట్లు ఇస్తాయి కాబట్టి అంత ఓట్ షేర్ ఏంటి ఇచ్చిపుచ్చుకున్నారు. మనం కాపులు మంచి చేయలేదని ఎవడు అంటల్లా, కాపులు ఆలోచించి వేశారు కాబట్టి ఈ రోజు పార్టీలు వచ్చేది ఎవడు కాదన్నాడు. అది కాదనలేని సత్యం కూడా. కాకపోతే అది పెట్టుకుని బెదిరించటాలు, లేకపోతే వాళ్ళు విడిపోతారండాలు, ఇవన్నీ అనవసరం అండి. ఇప్పుడు కావాల్సింది రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి. 5 ఏళ్ళు ఆయన నాశనం పెట్టాడు, మొత్తం నిర్వీర్యం చేశాడు వ్యవస్థలని. అంటే వైసీపీ నాయకులు ఏమన్నారంటే మేము ఎంత చేసామో మీరు అంతకన్నా ఇంకా ఎక్కువ నాశనం చేస్తారు రాష్ట్రం అని చెప్తున్నారు. వాడేవాడు మాట్లాడడం చేతకాని వాడు ఏదో మాట్లాడతాడండి. వాడిని చేసి చూపించమనండి. వాడు చేయలేకే కదా ప్రజలు వీళ్ళని ఎన్నుకున్నారు. వాడెందుకు మాట్లాడతాడు? చేతకాని వాడికి చేష్టలు ఎక్కువ. మీకు తెలుసా మాట? అదో సామెత ఉంది. అలాగా చేయడం చేతకాని వాడు వాగుతాడు. కూర్చుని వాక్కునివ్వండి. మనం చెవి అక్కడ పెట్టకపోతే వదిలిపోతుంది, లేదా చెవిలో దూదులు పెట్టుకుంటే దరిద్రం వదులుతుంది. వాడెవడో పిచ్చివాగుడు వాగుతున్నాడని మనం చేసే పని మానేయటం ఎందుకండి? ఇక్కడ కావాల్సింది ఈరోజు కన్స్ట్రక్షన్. మనకి హౌ టు రీబిల్డ్ ది ఆంధ్రప్రదేశ్, అంతే కదా. దాని పునర్నిర్మాణానికి అందరూ కృషి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన వంతు తను చేస్తున్నాడు. ఆయన శాఖలో ఉండేదాన్ని మొత్తం ఆ దరిద్రాన్ని ఎలా వదిలించాలి, ఇంతవరకు జరిగిన చెదలంతా ఎలాగ వాటిని సర్వనాశనం చేయాలి, సమూలంగా నాశనం చేయాలని ఆయన చూస్తున్నాడు, వైసీపీ చెదలు. కాబట్టి ఎవడి పని వాడిని చేసుకొనివ్వండి అబ్బా. మీరు ఎందుకు ఇట్లాంటివన్నీ పనికిమాల మాటలు మనకి? వైసీపీ చెప్పిందనో లేకపోతే మన సోషల్ మీడియా చెప్పిందనో జనసేనకి తెలుగుదేశానికి మధ్యలో ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఏమీ జరగట్లేదు. ఇద్దరు ఎవడి పని వాడు చేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు.
ఆయన అడగాల్సిన ఒక 7 అడిగాడు. 7 ఇంకా ఎక్కువే అడుగుంటారు, ముఖ్యమైన 7 అని బయటకు వచ్చింది మనకి. సో అది ఎంతవరకు జరుగుతుందో అది చూడాలి, కానీ దానికి పవన్ కళ్యాణ్ ఎంతవరకు హెల్ప్ చేస్తారో అది చూడండి. ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డితో మనకి భేటీ ఉంది, ఎవరు చంద్రబాబు నాయుడు గారికి. సో వాళ్ళేమో మాకు భద్రాచలం కావాలి, లేకపోతే మాకేమో భద్రాచలంలో 5 మండలాలు, లేకపోతే మాకు తిరుపతిలో షేర్ కావాలి, మళ్ళా మాకు పోర్టులో ఇది కావాలి. అర్థం ఉందా? ముందు విడదీసినవన్నీ కూడా మీరు అప్పచెప్పండి, మీకు రావాల్సినవి మీరు తీసుకోండి, తర్వాత కొత్త డిమాండ్లు పెట్టండి. ముందు పాత వాటికి దిక్కులేదు, ఏదో కొత్తవి చెప్తారు. సామెత కూడా ఉంది మనకి అలా చెప్పుకుంటే. అందుకని మాట్లాడేవాడు కూడా ఇప్పుడు ఏదో అవకాశం వచ్చింది కదా అని నేను డిమాండ్లు పెట్టేస్తానంటే కుదరదు. వాళ్ళు మనకి విద్యుత్ బకాయిలు చాలా ఇవ్వాలి, వాళ్ళు అవన్నీ వాళ్ళు ఒప్పుకోవట్లా. ఇప్పుడు మొత్తం 84, 86 ఎన్నో డిమాండ్స్ ఉంటే ఇప్పుడు వాళ్ళు 68కి ఏదో ఒప్పుకున్నారు వాళ్ళు. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. అంటే డబ్బులు వచ్చేవి ఒప్పుకోవట్లే. ఇప్పుడు ఆర్టీసీ వాటికి సంబంధించి ఇంకా చాలా ఉన్నాయి. అంటే మనకి రావాల్సిన బకాయిల మీద వాళ్ళు ఒప్పుకోవట్లా. మనం వచ్చి తిరుపతిలో ఇచ్చేస్తామా వాళ్ళకి షేరు? అసలు అడగటానికి కూడా అర్థం ఉండాలండి. చెప్పేవాడికి చెవుడైతే వినేవాడికి వివేకం ఉండాలి. ఇవన్నీ వివేకం లేని మాటలు. అంటే ఇంకోటి మేడం, నాయకుల్ని పక్కన పెడితే గ్రామ స్థాయి, మండల స్థాయి నాయకులు కూడా అంటే జనసేన నాయకుల్ని కొంచెం తక్కువగా చూడటం వల్ల ఇట్లా వర్గపూర్ అనేది ఎక్కువ అవుతుందంట. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? ఏమంటే అది వాళ్ళు సెటిల్ చేసుకోవాలండి. నన్ను తక్కువ చూస్తున్నారు, ఎక్కువ చూస్తున్నారు, అసలు ఎందుకు? మనకు భావన ఎందుకు? నీ పని నువ్వు చేసుకుంటే వాళ్ళతో నీకెందుకు? అసలు వై యు ఆర్ కంపేరింగ్ విత్ దెమ్? ఇప్పుడు నా పని నేను సజావుగా చేసుకుంటున్నాను అనుకోండి. ఇప్పుడు చాలా మంది జర్నలిస్టులు ఉంటారు, చాలా మంది అనలిస్టులు ఉంటారు, ఎవరి ఇది వాళ్ళది. ఆ వాడెవడో నన్ను తక్కువ చేశాడు అనుకుని నేను బాధపడటం ఎందుకు? నేను సబ్జెక్ట్ సరిగా పెట్టుకుంటే వాడి గురించి నేను ఆలోచించేంత టైం నాకు ఉండదు. ఏదైనా అంతే, ఎవరి ఫీల్డ్ లో వాళ్ళు కాంపిటీషన్ ఉంటుంది, అసూయలు ఉంటాయి, లేదు తక్కువ ఎక్కువలు ఉంటాయి. మనం పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్తే పార్టీ నిలబడుతుంది. నువ్వు పార్టీ కోసం పనిచేస్తున్నావు, ఆ వ్యక్తుల కోసం నువ్వు పనిచేయట్లా. లేదు తెలుగుదేశం అక్కడ ఉండే ఆ గ్రామ స్థాయో మండల స్థాయి వాళ్ళ కోసం మీరు పనిచేయట్లేదు. మీరు జనసేన తరఫున మీ గ్రామానికి మీరు పనిచేస్తున్నారు. కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే మీరు మీ బాస్ చెప్పుకోండి, తప్పులేదు. హీ విల్ సాల్వ్ ద ప్రాబ్లం. అంతేగాని మనం కొట్టుకుని చచ్చి మనం అనవసరంగా కోపాలు పెట్టుకుని మొహాలు చూసుకోకుండా తెల్లారులేస్తే ఒకరి మొహం ఒకరు చూసుకోవాలిగా. ఎందుకు ఇవన్నీ అండి? కొట్లాటలు చాలా ఈజీ తెచ్చుకోవటం, సామరస్యంగా వెళ్ళడమే కష్టం. మనం సామరస్యంగా వెళ్ళడం నేర్చుకుంటే మన గ్రామం బాగుపడుతుంది, మన మండలం బాగుపడుతుంది. సో అట్లా పట్టణాల నుంచి మనం రాష్ట్రం వరకు వస్తాం. రాష్ట్రాభివృద్ధి జరగాలంటే రూట్ లెవెల్ నుంచి, అంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి మనం సంస్కరించుకోవాలి. ఈ పనికి మాలిన పోర్లకు వెళ్ళడం కాదు. పోర్లు కాకుండా ఎట్లా మనం దీన్ని రాష్ట్రానికి మనం సహాయపడగలం, నేను ఎలా సమిధన అవుతాను, శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా ఒక సమిధన అవ్వాలి తప్ప నేను పక్కవాడిని సమిధన చేయకూడదు. నా ఉద్దేశం అయితే. ఇంకొకటి మేడం, ఇప్పుడు ప్రస్తుతానికి అందరు కలిసి ఉన్నారు, ఇంకా రాబోయే రోజుల్లో చంద్రబాబు గారికి వయసు సహకరించదు డెఫినెట్ గా, ఎందుకంటే యాక్టివ్ పాలిటిక్స్ చేయలేరు ఆయన. సో తర్వాత టీడీపీ పగ్గాలు డెఫినెట్ గా నారా లోకేష్ వస్తాయి. అప్పుడు సీఎం ఎవరు కావచ్చు అంటారు మీ ఉద్దేశం ప్రకారం? మీరు అంత దూరం ఎందుకు వెళ్తున్నారో నాకు తెలియదు, కానీ నేను ఒక సాల్వేషన్ చెప్తాను. ఇప్పుడు నారా లోకేష్ గారికి వెళ్తుందని అనుకుంది. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు అయితే చంద్రబాబు నాయుడు గారు యాక్టివ్ గానే ఉంటారు డెఫినెట్ గా. నెక్స్ట్ 5 ఏళ్లకి ఒకవేళ నారా లోకేష్ కి, ఒకవేళ నారా లోకేష్ అయినా కూడా ఒకవేళ సీఎం అయితే నేను చెప్తా వినండి. మీకు ఈలోగా ఇప్పుడు మీకు జనసేనకి ఎన్ని వచ్చాయండి? 23 సీట్లు వచ్చాయి, 2 ఎంపీ 21 ఎమ్మెల్యే. సో ఈ 5 ఏళ్ళు ఆయన చేసిన పనితనాన్ని బట్టి నెక్స్ట్ ఎలక్షన్స్ లో హీ విల్ గెట్ మోర్ షేర్. ఓకే, సో అది ఇంప్రూవ్ చేసుకుంటే డెఫినెట్ గా మీకు ఇండివిజువల్ గా హీ కెనాట్. నేను మీకు రాసిస్తాను నేను, ఎందుకంటే లెట్ మీ కంప్లీట్. నేనేమంటున్నానంటే 34 కి జనసేన సాలిడ్ అవుతుంది. అంటే మీకు ఇప్పుడు 10 ఏళ్ళు ఆయన మనం మైనస్ చేసుకోండి, 10 ఏళ్ళు మనకి లెక్క కాదు. ఇప్పటి నుంచి మీరు లెక్కేసుకుంటే ఆయన ప్రస్థానానికి ఒక దశాబ్దం ఇవ్వండి మీరు. లెట్ హిమ్ ప్రూవ్. అంటే ఆయన పార్టీని ఆయన ఇంకా బలోపేతం చేసుకోవాలి. ఇప్పుడు 21 సీట్లు వచ్చేస్తే కరెక్టే, 100% వచ్చింది, వీఆర్ నాట్ సేయింగ్ నో, బట్ ఇది సరిపోదు. కాబట్టి ఇప్పుడు లోకేష్ వచ్చేస్తాడా, మనకి ఎందుకు ఆలోచనలు అండి, పనికిమాలిన ఆలోచనలు అంటాను నేను. లోకేష్ వస్తే ఏమైంది, మరో ఇంకొకళ్ళు వస్తే మనకి ఏమైంది? దూరదృష్టితో ఈ మధ్య ఆలోచిస్తున్నారు. ఇది దూరదృష్టి అనరండి, దురదృష్టి అంటారు. అంటే చెడ్డ దృష్టి ఇది. అంటే మనం ప్రతిదీ పాడు చేసుకోవడానికి ఆలోచిస్తున్నాం. ఎందుకండి ఎప్పుడో 5 ఏళ్ల తర్వాత మనకి ఎందుకు? ఇప్పుడు రేపు సంగతి చూద్దాం. ముందు రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందాలి, మనకు వస్తున్నాయా లేదా, కేంద్రం ఇస్తుందా లేదా.
కనీసం నేను ఒక వ్యక్తిగా నేను నా కనీసం నా పక్కవాడికి నేను సవ్యంగా ఉన్నానా లేదా అది ఆలోచించుకుంటే చాలుగా. తెల్లారి లేచి నా పక్కవాడితోటి నేను దెబ్బలాడకుండా ఉన్నానా, నా పక్కవాడికి నేను సహకరిస్తున్నానా, ఎవరైనా ఒక్క వ్యక్తికి నేను సహాయపడగలుగుతున్నానా. రోజంతా మీరు ప్రతిరోజు చేయొద్దు, నెలలో ఒక్కళ్ళకి మనం సహాయం చేస్తున్నామో ఆలోచించుకుంటే ఈ పనికి మాలిన ఆలోచనలు ఉండవు మనకి. ఇప్పుడు ఇది మంచిదే చెడ్డదా నేను ఇప్పుడేం వాదించట్లేదండి, కానీ పవన్ కళ్యాణ్ విల్ హ్యావ్ హిజ్ షేర్ డెఫినెట్ గా ఒక రోజు ఆయనకు వస్తుంది. ఎవ్రీ మ్యాన్ హ్యాస్ హిజ్ ఓన్ డే అని ఒక రోజు పవన్ కళ్యాణ్ గారి డే కూడా డెఫినెట్ గా వస్తుంది. కానీ మనం దానికోసం తొందరపడిపోయి ఎందుకు రాలేదు అవసరం లేదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హీఈస్ రియల్లీ గుడ్ కంపేర్ టు చాలా యంగ్స్టర్స్ గంట ఈయన చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నారు. సో లెట్ us హోప్ ఆయనకి మంచి ఆరోగ్యం దేవుడు ఇవ్వాలని అందరూ కోరుకోవాలి. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందడం కోసం మీకు నాకు వచ్చేదేం లేదు. ఇప్పుడు మనకేమి మీరేమైనా ఐటీ ఉద్యోగం చేస్తున్నారా, నేనేమైనా ఐటీ ఉద్యోగం చేస్తున్నానా, లేకపోతే మీరు ప్రభుత్వ ఉద్యోగా నేను ప్రభుత్వ ఉద్యోగా, ఏది కాదు కదా. కాకపోతే ఏంటంటే మన రాష్ట్రం మన ప్రాంతం అనే అభిమానం మనకంతే. మన ప్రాంతీయ అభిమానం, మన రాష్ట్రాభిమానం, మన తెలుగు వాళ్ళం మన ఆంధ్ర వాళ్ళం అనే ఒక మాటతోటి మనం మాట్లాడుతున్నాం తప్ప ఇంకా ఏమీ లేదు మనకి. అందుకని అందరం కూడా కలిసికట్టుగా మనం రాష్ట్రం బాగోవాలనుకుందామండి. డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారి టైం వస్తుంది, ఎవడు కాదన్నాడు. లోకేష్ అయితే మీకేంటి, మరొకడైతే మీకేంటి, ఆయన టైం ఎప్పుడు వస్తుంది, సాలిడ్ గా ఆయన ఎప్పుడు చీఫ్ మినిస్టర్ అవుతారన్న దాని మీద